తెలుస్తోంది. ఈ దాడిని ఇక్కడ జరిగిన దీనిలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటిస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలనేది కూడా రైట్. ఈ బ్లాస్ట్ జరిగిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఈ బ్లాస్ట్ జరిగిన వెంటనే హైలైట్ ప్రకటించింది ఇటు కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగా ఇప్పుడు మనం లాల్ కిలా వద్ద ఉన్నాం. ఏదైతే ఈ లాల్ కిలా కనిపిస్తోందో ఈ పోల్ ఈ పోల్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఆవిష్కరిస్తారు. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఈ కొంచెం దూరంలోనే ఒక 100 మీటర్స్ దూరంలోనే ఇక్కడ ఇది ఏదైతే కనిపిస్తుందో దీనికి వెనుక భాగంలోనే ఈ బ్లాస్ట్ అనేది సంభవించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ బ్లాస్ట్ జరిగిన వెంటనే ఢిల్లీ వ్యాప్తంగా హైలైట్ జారీ చేశారు. హైలైట్ జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ కంప్లీట్గా బార్కెట్లను అడ్డుపెట్టి వాహనాలు తనిఖీలు అనేవి చేస్తూ ఉన్నారు. ఇక్కడ కేవలం ఒక ఢిల్లీతో పాటు ఢిల్లీనే కాదు ఇతర రాష్ట్రాలు కూడా హైలైట్ ప్రకటించారు. మరి ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించిన ఒక టెర్రరిస్టు లింకులను ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇటు హైదరాబాద్ కూడా హోల్ సిటీ కానీ హైదరాబాద్ ఎయిర్పోర్టు, శంషాబాద్ ఎయిర్పోర్టు ఇతర రద్దీ ప్రాంతాల్లో కూడా ప్రధానంగా హైలైట్ జారీ చేశారు. దీంతోపాటు ఇతర మెట్రో సిటీస్ అలాగే మెట్రో నగరాల్లో ఏవైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో ప్రాంతాలన్నీ కూడా హైలైట్ ప్రకటించి ఎక్కడెక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ భయంకరమైన హృదయవిదారకమైన ఘటన ఇక్కడ జరిగింది. అంటే మనం రావడంతోనే ఒక వ్యక్తికి సంబంధించిన గుండెకి సంబంధించిన ఒక విడిభాగం కూడా ఇక్కడ మనకు కనిపించింది. దాంతోపాటు ఒక ఎల్ఈడి లైట్ బ్లాస్ట్ సంబంధించిన లైట్ ఒక వాహనానికి సంబంధించిన లైట్ కూడా విడిభాగం కూడా అక్కడ పడి ఉంది. ఇక్కడ ఒక బాల్ ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం. आप उस टाइम पे ब्लास्ट हो उस टाइम पे इधर ही है क्या? आप इधर ही है? क्या हुआ इधर? क्या हुआ? आप क्या देखा? थक गया हूँ मैं अपनी क्या हुआ इधर? आप क्या देखा? इधर ब्लास्ट हुआ क्या उस टाइम पे? उस टाइम पे आप है? हाँ थे लेकिन बताऊंगा नहीं। बोलो क्या हुआ बोलो. आप क्या देखा? हाँ क्या देखे इधर? हम देखे पहले एक ब्लास्ट की आवाज सुने। हाँ आवाज सुनने के बाद जब आए 3 गाड़ी हमारे सामने ब्लास्ट हुई। अब तो हाथ छोड़ दो. हाँ बोलो कितना आदमी घायल हुआ? घायल 30 से 40 लोग, जिसके तो किसी के गर्दन अलग चितड़े उड़े हुए थे. अभी भी इतने बूटी उधर फेंके हुए गोश्त के हैं. फिर क्या हुआ हमारे को पुलिस वाले ने बिगाड़ दिया. हम छुप के इधर से आए देखने. आपको कितना समय में हुआ ये ब्लास्ट? ये हुआ था मेरे ख्याल से टाइम क्या हो रहा है अभी तो 9 बज रहा है. 7:30-8 बजे के बीच में हुआ. अच्छा. हाँ आपने क्या देखा है? हमने तो देखा है 3 गाड़ी ब्लास्ट होते हुए. हाँ 3 गाड़ी ब्लास्ट होते हुए और 20-25 लाश देखी है और एम्बुलेंस बहुत सारी देखी लाइन से. पुलिस एम्बुलेंस कितना देर में पहुंचा है ब्लास्ट होने के बाद? ब्लास्ट होने के बाद 10-15 मिनट में पहुंची थी एम्बुलेंस. पूरा? हाँ और लाश नुई पड़ी हुई थी. फिर उसके बाद सीआईडी के तरह लोग आए और उठाए और रखे और ले गए. भीड़ कैसी थी ब्लास्ट होने के टाइम पे? भीड़ बहुत थी. पुलिस वाले लगने नहीं दे रहे थे. पूरे में यहाँ से वहाँ तक भीड़ थी, चिल्ला रहे थे सब. రైట్. ప్రత్యక్ష సాక్షి అంటే మైనర్ బాలుడు చెప్తూ ఉన్నాడు. తను ఇప్పటివరకు చాలా మందికి చెప్పి అలసిపోయానంటూ కూడా చెప్పడానికి కొంచెం విముఖత వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ సమయంలో బ్లాస్ట్ అయిన సమయంలో వాళ్ళు ఇక్కడ ఉన్న నేపథ్యంలో మొత్తం బ్లాస్ట్ను ప్రత్యక్షంగా చూశాను. దాదాపు 15 నుంచి 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు అతను చెప్తున్న దాని ప్రకారం అంటే ఆ బ్లాస్ట్కి మనం ఏదైతే నుంచున్నానో ఇక్కడికి ఒక సగభాగం వరకు విడిభాగాలు సగం వరకు తెగిపడిపోయాయని కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ మెడభాగం నుంచి కింద నుంచి సగభాగం వరకు నడుము భాగం వరకు కూడా బాడీస్ కొన్ని తెగిపడిపోయాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే దాని తీవ్రత ఎంత బాంబు పేలుడు తాటికి చాలా దారుణంగా ఇక్కడ పరిస్థితి ఉంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం అంటే ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కానీ మరొక అంబులెన్స్ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత వారందరినీ కూడా హుటాహుటిన తరలించి రోహిత్
area आप चारों तरफ लोग फेंस नजर आ रहे हैं in and around Delhi please look for traffic రైట్ ఇక కారుకి సంబంధించి ముందు ఒక వ్యాన్లో దీనికి సంబంధించి బ్లాస్ట్ జరిగిందని కొంతమంది చెప్తున్నారు. పక్కనే ఒక బ్యాటరీ వెహికల్స్ కూడా ఉన్నాయి. బ్యాటరీ వెహికల్స్ మరోవైపు ఇతర వాహనాలు కూడా ఉన్న నేపథ్యంలో ఒకదాని నుంచి మరొక వాహనానికి ఈ మంటలు అనేవి అలుముకున్నాయనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇక్కడ సమీపంలో ఉన్న ఇక్కడ చాందీ చౌక్ షాపింగ్కి వచ్చిన వారు కానీ ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చే ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు. బాంబు దాటి అంటే పేలుడు పదార్థం అనేది ఈ పేలుడు అనేది చాలా భయంకరంగా జరిగింది. చాలా కిలోమీటర్ వరకు కూడా ఈ పేలుడు శబ్దం వినిపించింది అని చెప్తున్నారు. అంటే ఒకవేళ ఆ పేలుడు శబ్దం అనేది ప్రధానంగా చెప్తున్నది ఒకటి అది సిఎన్జి వెహికల్ అయినప్పటికీ కూడా ఆ శబ్దం అనేది అంత పెద్దగా వస్తుందా, వస్తే అంత దూరం కిలోమీటర్ వరకు వినిపిస్తుందా, అసలు ఏం జరిగింది, ఇక్కడ పేలుడు పదార్థాలను అమర్చారా, అసలు వివిధ కోణాల్లో కూడా పోలీసులు ఢిల్లీ స్పెషల్ సెల్ కానీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అలాగే ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఇక్కడ పలు కోణాల్లో దీన్ని పరిశీలిస్తున్నారు, విశ్లేషిస్తూ ఉన్నారు. అనేక విధాలుగా కూడా ది బ్లాస్ట్ ఏ విధంగా జరిగింది అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా హైలైట్ ప్రకటించారు. ఇక ఎక్కడికక్కడ ఈ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఉగ్రవాద సానుభూతి పరులు కానీ మద్దతుదారులు కానీ ఇటు జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా, ఐఎస్ఐ, పీపుల్స్ ఫ్రంట్ ఫోర్స్ ఏదైతే ఉందో వీటన్నిటికి సంబంధించిన మద్దతుదారులు సానుభూతి పరులు ఎవరుతున్న వారందరూ కూడా అదుపులోకి తీసుకోవాలనేది మొదటి నుంచి ఆపరేషన్ సింధూర్ అయితే 22 ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాంలో దాడి జరిగినప్పటి నుంచి కూడా రోహిత్ రైట్ ఇప్పటి వరకు ఇక్కడ అధికారికంగా అయితే ఎటువంటి ప్రకటన అయితే విడుదల చేయలేదు. కానీ కొంతమంది ప్రత్యక్ష సాక్షులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎక్కడ అధికారికంగా అయితే ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదు. కానీ కొంతమంది అనుమానితులను అంటే అనుమానంగా అక్కడ తిరుగుతున్న వారిని కానీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కానీ కొంతమందిని అదుపులో తీసుకున్నారు. అది ఒకరా ఇద్దరా అనేది కూడా ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. కానీ దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారులు ధృవీకరిస్తే తప్ప ఇది వాస్తవం కాదనేది కూడా మనం చెప్పే అవకాశం లేదు. కాబట్టి కొన్ని ఊహాగానాలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎవరైతే అనుమానంగా అక్కడ తిరిగారో కొంతమంది ప్రత్యక్ష సాక్షులను అదే సమయంలో బ్లాస్ట్ అంటే రైట్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ విజువల్ ఏదైతే చూస్తూ ఉన్నామో ఇది ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్కి ఏదైతే కనిపిస్తుంది ఇదంతా కూడా వాహనాల రాకపోకలు అనేవి ఎక్కువగా కొనసాగుతూ ఉంటాయి. ఇది రోడ్డు మీదే వెహికల్స్ పార్కింగ్ అనేది చేస్తూ ఉంటారు. కొన్ని వాహనాలు ఆగుతూ ఉంటాయి, కొన్ని వాహనాలు మూమెంట్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఇక్కడికి చాందిని చౌక్ ఎయిర్పోర్ట్ చూడడానికి వస్తారు కాబట్టి వారందరినీ ఇక్కడ దించి కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఇది ఒక రద్దీగా ఉండే ప్రాంతం. కంప్లీట్గా ఇది ఒక సపరేట్గా పార్కింగ్ అనేది లేదు. దీనికి సంబంధించి ఎక్కడ కూడా సపరేట్ పార్కింగ్ లేదు కాబట్టి ఇది రోడ్డు మీద ఈ వాహనాలు అనేవి పార్క్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే రోడ్డు మీద పార్క్ చేస్తున్న వాహనాల్లోనే ఇది ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఈ ఎంట్రన్స్ మెట్రోకు సంబంధించిన లైట్లే కనబడుతున్నాయి. అది గేట్ నెంబర్ 1 లోపలికి వెళ్ళేది గేట్ నెంబర్ 1 లోపలికి వెళ్తారు. దాని పక్కనే ఇక్కడ